జూబ్లీస్ విజయంతో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కి బంపర్ ఆఫర్ ఇవ్వబోతుంది. నవీన్ అన్నని గెలుపుతో జూబ్లీస్ కొత్త చరిత్ర రాసుకుంటాదే. భాయ్ నీకు బాధెందుకే జూబ్లీస్ లో ఎగిరే జెండాని. హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నవీన్ యాదవ్ ఒక్క దెబ్బకి 2 బెర్త్లు కన్ఫర్మ్ చేసుకున్న నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ కి ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి ఫుల్ఫిల్ చేయబోతున్నాడా? అధిష్టానం నవీన్ యాదవ్ కి హోమ్ మినిస్టర్ ని డిసైడ్ చేయబోతుందా అనే చర్చ ఇప్పుడు అంతటా జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినటువంటి నవీన్ కుమార్ యాదవ్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గేని భేటీ కానున్నారు. ఇక ఢిల్లీకి బయలుదేరి ఉప ఎన్నికల జరిగినటువంటి విజయోత్సవం గురించి చర్చించి ఆయనకు మొత్తానికి నవీన్ యాదవ్ని కూడా అక్కడ పరిచయం చేయబోతున్నాడు. అయితే ఇప్పుడు అంతటా ఒకటే చర్చ, అధిష్టానం నవీన్ యాదవ్కి హోంశాఖ ఇవ్వబోతుందనేది ఒక చర్చ మొదలైంది. యువ నాయకుడు, విజయం ఆల్రెడీ చూసాము, 25,000 మెజారిటీ. సో గతంలో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్న సమయంలో రేవంత్ రెడ్డి వచ్చి రిక్వెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లడం, జూబ్లీహిల్స్ నుంచి ఆయనకు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ప్రెసిడెంట్గా ఆయనకు ఒక పదవి ఇవ్వడం, హజారుద్దీన్కి సపోర్ట్ చేయమని అడగడం, ఇదంతా కూడా జరిగింది. అక్కడ కూడా పరాజయ పాలయ్యారు. సో ఆ టైంలో రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్కి అధిష్టానంలో ఒక పదవి ఇస్తారని మాట ఇచ్చాడని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజం? ఆ చర్చ అప్పుడు ఇచ్చినటువంటి మాట రేవంత్ రెడ్డి ఈరోజు నవీన్ యాదవ్ని క్యాబినెట్ మంత్రిగా కూర్చోబెట్టబోతున్నాడా? అది కూడా హోంశాఖ మంత్రిగా నవీన్ యాదవ్తో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే క్యాబినెట్లో 2 బర్తులు ఖాళీగా ఉన్నాయి. అవి తొందరగా ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే హజారుద్దీన్కి మినిస్ట్రీ ఇచ్చిన సమయంలో, ఎందుకంటే ఈ యొక్క ఉప ఎన్నికల్లో కూడా హజారుద్దీనే పోటీ చేస్తారన్న ముందుకు రావడంతో రేవంత్ రెడ్డి అది ఆపేశాడు, వద్దు అని చెప్పేసి. సో ఆ టైంలో ఎలక్షన్స్ ముందు కూడా ఆయనకి మైనారిటీ మినిస్టర్గా, ఇటు ఎమ్మెల్సీతో కాకుండా మైనారిటీ మినిస్టర్గా ఆయనకి ఇవ్వడం. సో గత 2 ఏళ్ల నుంచి కూడా మైనారిటీలకు ఎటువంటి పదవులు లేవు, అటువంటిది హజారుద్దీన్కి కేటాయించడం, అండ్ అది కూడా ఎలక్షన్ టైంలో మైనారిటీ ఓట్లు కూడా ఇటు దక్కడం కూడా అది సంతోషకరమైన విషయమే. సో ఆల్రెడీ మనం చూసాము. ఇక హజారుద్దీన్కి మైనారిటీ మినిస్టర్ ఇవ్వడంతో ప్రస్తుతానికి 2 బెర్తులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఆ 2 బెర్తుల కోసం కూడా ఇప్పుడున్నటువంటి చాలామంది క్యాండిడేట్స్ కూడా అందరూ పోటీ పడుతున్నారు. చాలామంది అడుగుతున్నట్టు హైదరాబాద్ నుంచి మిగతా జిల్లాల వారి నుంచి కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి 2 బెర్తుల కోసం చాలామంది అడగడం జరిగింది. సో అటువంటిది యువ నాయకుడు నవీన్ యాదవ్కి క్యాబినెట్లో ఉన్నటువంటి 2 బెర్తుల్లో నవీన్ యాదవ్కి ఒకటి ఇస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇటు యాదవ సామాజిక వర్గానికి కానీ అటు కాపు సామాజిక వర్గాన్ని, ఈ రెండింటికి క్యాబినెట్లో మాత్రం ఇప్పటికీ వరకు చోటు ఇవ్వలేదు. ఈ 2 సామాజిక వర్గానికి చోటు ఇస్తారని చెప్పేసి చర్చ జరుగుతుంది. అలా అయితే ఇప్పటికే దాంట్లో చాలామంది పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరి యువ నాయకుడు నవీన్ యాదవ్కి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇటు చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి అండ్ సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుగా ఆయన నియామకం చేశారు. ఆయన కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాసరావు అండ్ మల్రెడ్డి రంగారెడ్డి, సో వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ప్రేమ్ సాగర్ రావు సివిల్ సప్లై దాంట్లో ఆగిపోయినప్పటికీ కూడా ఆయన కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ హైదరాబాద్ నుంచి కూడా కొందరు పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు కరీంనగర్ నుంచి కూడా, కరీంనగర్లో ఆల్రెడీ అధిష్టానం నుంచి ఉన్నారు. సో మళ్ళీ ఇస్తే 4-5 అక్కడ ఎక్కువ వేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఛాన్సెస్ అయితే లేవు. అండ్ మున్నూరు కాప్ నుంచి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇటు దానం నాగేంద్రరావు గారు అటు రాజీనామా చేసి ఇటు మంత్రి పదవి కోసం కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి అధిష్టానంలో ఉన్న ఈ 2 బెర్తులని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో, అంటే హజారుద్దీన్కి మినిస్ట్రీ కేటాయించిన సమయంలోనే ఆయన అనౌన్స్మెంట్ చేశారు. ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత వారం 10 రోజుల్లోనే ఆ 2 బెర్తులను కూడా ఫుల్ఫిల్ చేయబోతున్నట్టుగా. సో ఇంకో రకంగా చూసుకుంటే ఇక్కడ కొందరు ఇన్ అవ్వచ్చు, అవుట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి 2 బెర్తులు కాకుండా 4, 5, 6 బెర్తులు కూడా ఖాళీ అవ్వచ్చు. 6 బెర్త్ అంటే ఈ 2 కాకుండా ఆ 4 బెర్తులలో కూడా
సో కొందరిని షఫ్లింగ్ చేసే అవకాశం కూడా ఉంది, అంటే చేంజ్ ఓవర్స్ చేసే అవకాశం కూడా ఉంది. అలా అయితే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా నవీన్ యాదవ్ యువ నాయకుడు. సో రేవంత్ రెడ్డి గతంలో మాట ఇచ్చినట్టుగా ఒక చర్చ జరుగుతుంది. మరి అలాంటిది నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపుతోటే నిజంగా ఇప్పుడు ఒక్క దెబ్బకు రెండు పెట్టినట్టుగా ఒక్క విజయంతో 2 బెర్తులు ఖరారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దాంతోపాటు ఇప్పుడు మల్లికార్జున ఖార్గే తోటి ఇటు స్థానిక ఎన్నికల గురించి, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ గురించి, ముఖ్యంగా దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. సో దాని గురించి కూడా చర్చించడానికి వెళ్ళారు. ఎందుకంటే వచ్చే 17న ఎలక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు అనౌన్స్మెంట్ చేశారు. మరి ఎలక్షన్స్కి ముందు మరి ఇటు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇప్పటిదాకా అయితే ఎటువంటి 42% అయితే కన్ఫర్మేషన్ లేదు. 40% తోటే ఎలక్షన్లు చేసుకోవాలన్నట్టుగా తీర్పు ఇవ్వడం జరిగింది హైకోర్టు నుంచి. సో అనుకున్న విధంగా 42% బీసీ రిజర్వేషన్ మాత్రం రాలేదు. సో అయినప్పటికీ ఇప్పుడు అధిష్టానంతో మరి సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క రిజర్వేషన్ బిల్ గురించి కూడా, అదేవిధంగా ఇటు జరగబోయే స్థానిక ఎన్నికల గురించి కూడా చర్చ జరగబోతుంది. అండ్ ఫైనల్గా మరి ఈ బెర్తులు ఎవరిని కన్ఫర్మ్ చేస్తారు? నవీన్ యాదవ్కి మరి హోంశాఖ ఇస్తారా? డెఫినెట్గా ఈ మంత్రి పదవి వస్తుందా? రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో డెఫినెట్గా నా వీడియోస్ మీ దాకా రీచ్ అవ్వాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాన్ని నవీన్ యాదవ్కి ఇవ్వాలా వద్దా అనేది మీరు కామెంట్ చేయండి.